రీసెంట్గా బీసీ రిజర్వేషన్ కమిషన్ సంబంధించి జీవో ఏదైతే ఉండిందో అది సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సో దీని మీద ఆర్ కృష్ణయ్య గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నేను దీన్ని ఒప్పుకోను, దీనికి ఎంత దూరం తీసుకెళ్తానన్న విధంగా మాట్లాడుతున్నారు. సో ఉద్యమంలో ఉన్నారు కదా, ఉన్నారు కాబట్టి ఆయన ముందు నుంచి బీసీ రిజర్వేషన్ కావాలన్న దీని మీద ఆయన ఉన్నారు కాబట్టి ఆయన చాలా బలంగా నిలబడతానని అంటున్నారు. సో దీనికి సంబంధించి ఇది కొట్టివేయడం కరెక్టా, ఎంతవరకు కరెక్ట్ ఆ జీవోని కొట్టివేయడం అనేది? నేను తీర్పు చూడలేదు, తీర్పు అసలు చూడలేదు. ఈ జీవో అంటే రిజర్వేషన్స్ అంతవరకు ఎంత ఉన్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పని ఏమిటి? జీవో ద్వారా అతను చేసింది ఏమిటి? ఎవరికి ఉపకారం ఎవరికి చేస్తాడు, ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకున్నాడు, ఎంత ప్రయోజనం? రిజర్వేషన్లు ఏర్పడింది ఎలా ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నలు ఉన్నాయి. రిజర్వేషన్ మీద ఒక పాలసీ ఒకటి ఆల్రెడీ నిర్ధారణ ఉందా? తమిళనాడులో రిజర్వేషన్స్ అంటూ పెట్టి ఆ రిజర్వేషన్ చట్టాన్ని తయారు చేసి దాన్ని అమెండ్ చేసి ఆ చట్టం తయారు చేసిన దీన్ని తీసుకెళ్లి 9th షెడ్యూల్లో పెట్టేసి ఎవరు కోర్టుకు వెళ్లకుండా జైలు చేసిన పని. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి, ఏం చేయాలనుకున్నాడు, ఏం చేశాడు? సుప్రీంకోర్టు యొక్క ప్రధాన ఆక్షేపణ ఏమిటి? ఎందుకు ఆ జీవోను కొట్టేసింది? దీని మీద చర్చ జరగా. ఆర్ కృష్ణయ్య గారు ఏమన్నా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్తానన్నాడు. అయ్యో దాని గుర్తాలు టైర్లు ఒక 3 చక్రాలు ఇంకో చక్రం లేదానికంతేమో సుప్రీంకోర్టు ముందు టైర్ బిగించేదానికి. అది నడవదు కదా, మొబిలిటీ లేదు దానికి. రాజకీయ అంశం చేసేస్తారా? అతను రాజకీయ నాయకుడే, కృష్ణయ్య రాజకీయ నాయకుడే. రాజకీయ పార్టీల సభ్యత్వం తీసుకుంటాడు, రాజ్యసభ మెంబర్గా వెళ్తాడు, అన్ని చేస్తాడు. ఉద్యమం కోసం నిలబడిపోయాడు. మీకు మంద కృష్ణమాదిగా ఉన్నాడు. అతను ఎవరు ఇంకెంతవరకు ఒక అవార్డు ఏదో తీసుకున్నట్టున్నాడు, పద్మ అవార్డు. అతను అందకృష్ణ యాదవ్ ఉద్యమకారుడు. రాజకీయ ప్రయోజనాలు ఎప్పుడు ఆశించలేదు అనుకున్నాను నేను, ఎందుకంటే పదవులు తీసుకోలేదు. లేదు, దీన్ని కూడా జీవో ద్వారా కాదు, స్పష్టంగా యాక్ట్ ద్వారా కావాలి, సవరణ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా కావాలి. సుప్రీంకోర్టు ఆల్రెడీ పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న దాని మీద మేము సవరణ చేయలేము. ప్రధానమంత్రి గారు నాయన సుప్రీంకోర్టులో వాదన వదిలించేప్పుడు మేము సమర్థిస్తూ వాదిస్తాము అనే కదా ఆయన హామీ ఇచ్చారు. నేను ఇప్పుడే రాజకీయంగా ఒక జీవోలాంటి పాస్ చేసేస్తాను, నేను అందే ఒక బిల్లు పెట్టేస్తాను అని అనలేదు. మిస్లీడ్ చేయలేదు రాజకీయ ప్రయోజనాల కోసం. దాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలిస్తాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను నేను. కాబట్టి ఇక్కడ నిజంగా నువ్వు మెలి చేయదలుచుకున్నావా? చేయదలుచుకుంటే జీవో కరెక్ట్ కాదు. జీవో ద్వారా ఎలా ఎన్హాన్స్ చేస్తారు? జీవో ద్వారా ఎన్హాన్స్ చేయడం లేదు, చట్టబద్ధత కావాలి. సుప్రీంకోర్టు కూడా చట్టబద్ధత లేదని కొట్టేసి ఉంటుంది. నేను అంతే కదా, లేకపోతే ఆస్కారమే లేదు కదా కొట్టేయడానికి. రిజర్వేషన్ చట్టబద్ధతతో వచ్చాయి. అవును, చట్టబద్ధ. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ చట్టబద్ధత ఉంది, ఎస్టీ రిజర్వేషన్ చట్టబద్ధత ఉంది. కాబట్టి ఈ చట్టబద్ధతతో ఏర్పడినటువంటి మాటలకి మాత్రమే రాజ్యాంగ భద్రత వస్తుంది. లేకపోతే జీవో పాస్ చేస్తే జీవో అనేది వీళ్ళందరికీ తెలిసే జీవోలు పాస్ చేస్తున్నారా అని నాకు అనుమానం. ఎవరో ఒకరు దీన్ని కొట్టేసేస్తారు. అంటే ప్రజల్ని తక్కువ అంచనా వేసి మోసపుచ్చడానికి మోసకారు వ్యవహారాలు, మాటలు. ఎవరైనా సరే అటు తెలుగుదేశం కూడా మన ఎవరో చెప్పారు జరిగింది. అనేకమైనటువంటి వాళ్ళు సంక్షేమ పథకాలన్నీ పెడుతున్నారు. సంక్షేమ పథకాల్లో చాలా లొసుకులు ఉన్నాయి, రాజ్యాంగ లొసుకులు. ఈ మధ్య కాలంలో ఒక జీవో ఇష్యూ చేశారు వాళ్ళు, ఎండోమెంట్స్ ల్యాండ్స్ ని 45 సంవత్సరాలకు లీజ్ ఇవ్వడానికి. ఆ జీవో ఇష్యూ చేశారు. అంతకుముందు తీర్పులు ఉన్నాయి, ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఎవరికి దారదత్తం చేయడానికి వీలు లేదు, అమ్మడానికి కానీ వేలవేయడానికి కానీ వీలు లేదు. అలాంటి పరిస్థితి వస్తే కోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి అని. ఒక పక్కనేమో సెక్యులర్ స్టేట్, మత వ్యవహారాలు జోక్యం చేసుకోకూడదు, దేవాలయాల మీద యజమాయిషి రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవో ఇష్యూ చేస్తారు. చట్టం చేయాలి, దానికి చట్టం ద్వారా ఏర్పడింది దేవాదాయ శాఖ. జీవో ద్వారా ఎలానైనా గవర్నమెంట్ ఎలా పెత్తనం చేస్తుంది? గవర్నమెంట్ పెత్తనం చేయడం లేదు, చట్టం చేయాలి. చట్టం అంటే సభ, శాసనసభ. శాసనసభ చేస్తేనే ప్రజా చట్టం, ప్రజలు ఆమోదించింది. జీవో ప్రజలు జీవోకి స్టాట్యూటరీ వాల్యూ లేదు. ఇట్ ఈస్ నాట్ లా.
అది ఎన్ఫోర్సబిలిటీ లేదు కాబట్టి ఛాలెంజ్ చేస్తారు కోర్టుకి వెళ్ళి. ఆంధ్రప్రదేశ్లో చట్టం 379 అనుకుంటాను జివో తయారు చేశారు. రాష్ట్రంలో దేవాలయ భూములు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వ భూములు కానీ ఎక్కువ ఉన్నాయండి. అవి ఆ అన్ని భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక హక్కు తెచ్చుకుంది. దాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేశారు లేదో నాకు తెలియదు. ఆ జివో అయితే మాత్రం అల్ట్రా వైరస్ ఒకసారి చట్టం ద్వారా శాఖ ఏర్పడింది. ఎండోమెంట్ శాఖ తిరుపతి దేవస్థానం ఉంది కదా, చట్టం ద్వారా ఏర్పడింది. చట్టం ద్వారా ఏర్పడిన తిరుపతి దేవస్థానంలో వ్యవహారాలన్నీ జివోతో చేస్తారేటండి, నాకు అర్థం కాదు. కాబట్టి ఇది ఎవరు ఛాలెంజ్ చేయకపోతే అంతే. దీన్ని ఎవరో ఛాలెంజ్ చేసేటట్టున్నారు కదా, ఎవరు సీఎం, తెలంగాణ సీఎం పెట్టారు. కాబట్టి జనాన్ని మభ్యపెట్టడం, మిస్లీడ్ చేయడం రాజకీయ ప్రయోజనాల కోసం. బీసీలందరూ కూడా మా రేవంత్ రెడ్డి మాకు చేద్దాం అనుకున్నాడు, ఆశ పెట్టేశాడు. ఇగో వీళ్ళు అడ్డొస్తున్నారు, కోర్టులు అడ్డొస్తున్నాయి, రిటైర్మెంట్ వయసు తగ్గిస్తూ ఎన్టీ రామారావు గారు సడన్ గా రిటైర్మెంట్ ఎక్కించేసాడు ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి. సడన్ గా తగ్గించేసాడు. అవి ఇంకా నాకు 3 ఏళ్ళు చదువుతున్నాను వాళ్ళు అతను ఇంటికి పంపించేశారు. ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ కొత్తలో కోర్టుకి వెళ్తే కోర్టు కొట్టేసింది. అది జైలప్పుడు వాడికి నీ రిటైర్మెంట్ వయసు దాన్ని నమ్మి నేను ఉద్యోగంలోకి వచ్చాను. వాడు ఉద్యోగంలో చేరాడు కాబట్టి పిల్లలు ఇచ్చాడు. వీడికి 58 ఏళ్ళ దాకా దీంట్లో ఉంటాడు, 10 ఏళ్ళకి పిల్లలు ఇచ్చాడు. పిల్లలు పెళ్లి చేయాలంటే ఇంకా పర్లేదు, నేను 10 ఏళ్ళు ఉంటాను దీంట్లో పెళ్లి చేస్తాను. చదువుకు వచ్చారు పిల్లలు అప్పుడే. టక్కన 55 ఏళ్ళు చేసి పడేసాడు. 55 ఏళ్ళు చేసేసి కొంతమంది ప్రాణాలు వదిలేసి చచ్చిపోయారు. కాబట్టి జూవేలైజ్ చేస్తావు దానికి. ఇట్ ఈస్ అల్ట్రా వైరస్ అని కొట్టుపడేసింది. పైగా ఆ 3 ఏళ్ళు ముందే రిటైర్ చేసి పంపించేవారు అందరినీ శాలరీస్ ఇమ్మన్నారు. తెలుసుకుంది కదా, శాలరీస్ ఇచ్చారు. కాబట్టి ఈ రకమైన అందరినీ అప్పుడు అదే రావణ వైరస్ అండి. చాలా మంది ఈ రిటైర్మెంట్ వయసు తగ్గించాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఏదో ఎందుకంటే అంటే వీళ్ళు తిడుతూ, ఎందుకంటే వీళ్ళు ఇంకా ఇక్కడ ఉద్యోగాలు చేయడం వర్స్ట్ పీపుల్, వెళ్ళిపోవాలి, తగ్గించేయాలి. సుప్రీంకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు పెట్టిన పెద్ద గడ్డ వస్తుంది అనేవారు. ఫండమెంటల్ రైట్ కనుక అభ్యంతరం వచ్చేవాడి విఘాతం కలిగినప్పుడు కోర్టు కలగకుండా ఇంకెక్కడికి వెళ్తారు? ఒక ప్రభుత్వం యొక్క చర్యలను ఛాలెంజ్ చేయాలంటే కోర్టే, అంతే కదా. కోర్టు తప్ప ఇంకేం లేదు, అక్కడే ఛాలెంజ్ చేయాలి.